ఆమె రైల్వే స్టేషన్లో నిల్చున్నప్పుడు రైళ్ల శబ్దం గాలిని నింపింది. ఆమెలోని అలజడికి అద్దం పట్టే ఘోష. చివరకు వారి సంబంధానికి ముగింపు పలికేందుకు అతనిని ఇక్కడ కలవడానికి ఆమె అంగీకరించింది. అతను ఒక సంపన్న వ్యక్తి, మరియు ఆమె అతని గొప్ప హావభావాలు మరియు విలాసవంతమైన బహుమతుల ద్వారా ఆమె పాదాల నుండి కొట్టుకుపోయింది. కానీ కాలం గడిచే కొద్దీ సంపద మరియు అధికారం కోసం అతని దురాశ తృప్తి చెందదని మరియు అతని ఆటలో ఆమె కేవలం పావు మాత్రమే అని ఆమె గ్రహించింది. ఆమె ఇంతకు ముందు అతనిని విడిచిపెట్టడానికి ప్రయత్నించింది, కాని అతను ఎల్లప్పుడూ మెరుగైన జీవితం మరియు ఉజ్వలమైన భవిష్యత్తు గురించి వాగ్దానాలతో ఆమెను తిప్పికొట్టాడు. కాని ఇప్పుడు ఆమె అతని పట్టు నుండి ఒక్కసారి విడిపోవాలని నిశ్చయించుకుంది. ఆమె అతని రాక కోసం వేచి ఉండగా ప్లాట్ఫారం దగ్గర గుమిగూడిన వ్యక్తుల గుంపును ఆమె గమనించింది. వారి ముఖాలు కోరిక మరియు నిరాశతో నిండి ఉన్నాయి. వారి కథలు ఏమిటి? వారు కూడా దురాశ మరియు మోసం యొక్క స్వంత వలలో చిక్కుకున్నారా అని ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడే అతను తన వైపు నడుస్తున్నట్లు చూసింది. అతని ముఖంలో చిలిపి చూపు మరియు అతని చేతిలో నగదుతో నిండిన బ్రీఫ్ కేస్. అతను ఎప్పుడూ మాస్టర్ మానిప్యులేటర్గా ఉండేవాడు, మరియు అతను కోరుకున్నది సాధించడానికి అతను ఏమీ ఆపలేడని ఆమెకు తెలుసు. కాని అతను ఆమె వద్దకు వెళ్ళినప్పుడు ఆమె తన మైదానంలో నిలబడి చివరకు అతనిని ఎదుర్కోవడానికి మరియు వారి విష సంబంధానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉంది. ఆపై అతను మాట్లాడబోతుండగా ఒక రైలు స్టేషన్లోకి వచ్చింది, మరియు అతన్ని అకస్మాత్తుగా సూట్లలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఈడ్చుకెళ్లారు. అతను తాను అనుకున్నది కాదని, రహస్య ఏజెంట్ అని వెల్లడించాడు, మరియు ఆమె తన విచారణకు లక్ష్యంగా ఉంది.